వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాము. మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు చాలా తెలియని ఇంకా కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో ఎక్కువ నిలబడితే మన మోకాళ్ళు అరిగిపోతాయి, ఎక్కువ నడిచినా అరిగిపోతాయి అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్ చేసాం. మంచి రిజల్ట్స్ కూడా వచ్చేదానికి. నేను కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నా, ఆయన కూడా నా మోకాళ్ళు ఎందుకు నొప్పి తీస్తూ ఉన్నాయి, ఎందుకు అరిగిపోతూ ఉన్నాయి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది సార్. అంటే ఎక్కువ నడిచినా అరిగిపోతాయి, ఎక్కువ కూర్చుని అరిగిపోతాయా మోకాళ్ళు అనేవి? మోకాలు ఎవరికి ఎప్పుడు అరుగుతాయో ఎవరికి తెలియదు. ఓకే. కొంతమంది పాపం విలేజెస్లో పొద్దు నుంచి రాత్రి వరకు నిలబడి ట్రాక్టర్ ఎక్కి బరువులు ఎత్తి వాళ్ళకి అరగదు. కొంతమంది నువ్వు అన్నట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పొద్దున వెళ్ళి 9 గంటలకి 10 గంటలకు కూర్చుంటారు, సాయంత్రం కూర్చొని ఉంటారు, మధ్యలో కాఫీకి లేస్తారు, లేదంటే లంచ్కి లేస్తారు. మన వాళ్ళకి ఎందుకు అరుగుతాయి? మోకాళ్ళు అరగడం అన్నది కొంత మటుకు మీ యాక్టివిటీ వల్ల ఉన్నా, కొంత మటుకు జెనెటిక్ కంపోజిషన్ వల్ల కూడా ఉంటుంది. కొంతమందికి ఏ కారణం సన్నగా ఉంటారు, మొత్తం అరిగిపోయింటాయి. ఓకే. కొంతమంది ఇంతలా ఉంటారు, 140 కేజీలు, వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్, మోకాలు అరగదు. ఓకే. అది ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు అన్నట్టు కూర్చొని ఉంటే కంటిన్యూస్గా మోకాలు నొప్పి వస్తుంది, రావచ్చు. ఎందుకు రావచ్చు? దానికి సరైన కండిషనింగ్ లేకపోతే. డైరెక్ట్గా వెళ్ళి సెడెంటరీ లైఫ్ చేసాం అనుకో, కూర్చున్నాం, నేను 9:30, 10కి వస్తాను, ఇక్కడ పేషెంట్స్ చూస్తాను, ప్రొసీజర్స్ ఉంటే చేస్తాను, అంతా ఇక్కడే అతనికి ఏం యాక్టివిటీ లేదు. ఓకే. సో నీ జాయింట్ కండిషన్ కాదు, కూర్చొని ఉంటే స్టిఫ్నెస్ వస్తుంది, స్టిఫ్నెస్ వస్తే పెయిన్ వస్తుంది. ఆర్ ఇలా కూర్చొని ఉండి సడన్గా లేచి ఎక్కువ యాక్టివిటీ చేసినా కూడాను ఆ సడన్ చేంజ్ని అది తట్టుకోలేకపోవచ్చు. మజిల్ స్ట్రెయిన్ అవ్వచ్చు, లిగమెంట్ స్ట్రెయిన్ అవ్వచ్చు, సడన్గా పెయిన్ రావచ్చు. సో అట్లా కూర్చొని ఉన్నా, ఎక్కువ వర్క్ చేసినా మోకాళ్ళు అరగవచ్చు, మోకాళ్ళ వల్ల ఏదైనా నొప్పి రావచ్చు. అందుకనే ఎప్పుడు కూడా ఎవరన్నా ఒక 8 అవర్స్ సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని చేసే జాబ్కి వెళ్తున్న వాళ్ళు కండిషన్ చేసుకొని పోవాలి. అంటే మీకు ఏ నొప్పి లేదు, ఒక హాఫ్ అన్ అవర్ నీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని వెళ్ళానుకో, నీ కండిషన్ ఉంటుంది. తర్వాత ఇట్లా కూర్చొని చేసేవాళ్ళు ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి లేచి వాక్ చేయడం, స్ట్రెచ్ చేసుకోవడం, ఒక 2 మినిట్స్ మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఆ మజిల్ కంటిన్యూస్ కూర్చొని ఉంటే మజిల్ స్టిఫ్నెస్ వస్తుంది, మజిల్ వల్ల రావచ్చు. లేదు జెనెటిక్గా నీ కార్టిలేజ్ తొందరగా అరిగిపోయినా కూడా కూర్చున్న వల్ల రావచ్చు. సో ఆల్వేస్ కండిషన్ ద మజిల్స్ బిఫోర్ యూ గో ఫర్ ఎనీ వర్క్ అనమాట. ఒక 8 అవర్స్ 9 అవర్స్ కూర్చున్నాం, లేదు 8 అవర్స్ 9 అవర్స్ నిలబడే వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు కండిషన్ చేసుకోమన్నారు. టీచర్స్ ఉన్నారు, 8 క్లాసులు తీసుకోవాలి రోజు, ఒక్కొక్క క్లాస్ 45 నిమిషాలు, కుర్చీ కూడా ఉండదు అక్కడ. ఎందుకు? మేనేజ్మెంట్ కుర్చీ తీసేస్తుంది. ఎందుకు? కుర్చీలో కూర్చొని చెప్తే పిల్లలకి ఎక్కదని, ఇదొకటి అపోహ అది. సో పాపం వాళ్ళని నిలబెట్టి 8 గంటలు యంగ్స్టర్స్ అయితే చేస్తారు. అది అట్లా ఓవర్గా చేసినా, కంటిన్యూస్ కూర్చొని చేసినా కూడా నీలో పెయిన్ రావచ్చు. కానీ దానికి వచ్చినప్పుడు వీళ్ళ యాక్టివిటీ కనుక్కొని, వీళ్ళ జాబ్ కనుక్కొని, ప్లస్ స్కానింగ్ చేసి చూసుకొని ఏ పార్ట్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ కంప్లీట్గా రికవరీ చేయాలి. ఓకే. ఈ ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది సార్? అంటే ఒకవేళ వాళ్ళకి మీరు చూశారు, వాళ్ళకి డయాగ్నోస్ చేసేసారు, అందరికీ ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటుందా? లేదంటే అంటే అందరికీ ఒకటే పెయిన్ కిల్లర్ అన్నట్టుగా అంటూ ఉంటారు కదా, అట్లా ఇది అందరికీ కూడా ఒకటే ఇన్ని సిట్టింగ్స్ అనేది ఉంటుందా? డిఫరెంట్. సో అందుకనే అంటే స్కానింగ్ ఎందుకు చేస్తామంటే ఇందుకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్ట్ డ్యామేజ్ అయింది, సెకండ్ ఎంత డ్యామేజ్ అయింది, మెజర్మెంట్స్ ఉంటాయి. స్కానింగ్లోనే మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు 0.1 mm డ్యామేజ్ అయిందా, 2 mm డ్యామేజ్ అయిందా, 2 mm ఉండాల్సింది ఎంత అరిగింది, లిగమెంట్ స్ట్రెచ్ ఎంత ఉంది, డ్యామేజ్ అయిన స్ట్రెచ్, దాని మెజర్మెంట్ ఎంత, ఆ మెజర్మెంట్స్ బట్టి ఎన్ని సిట్టింగ్స్ అని ఉంటాయి. సింగిల్ సిట్టింగ్లు అయిపోవచ్చు, 3 సిట్టింగ్స్ పట్టవచ్చు, 4 సిట్టింగ్స్ పట్టవచ్చు. సో ఆ స్కానింగ్ అన్నది అంత ఇంపార్టెంట్. ఆ స్కానింగ్ కూడా మేమే చేస్తాం. ఎందుకు చేస్తాం? మేము మా ట్రీట్మెంట్ మేము కదా చేసేది. సో రేడియాలజిస్ట్ ఉంటారు పక్కన, బట్ ఆ స్కానింగ్ దగ్గర మేము ఉంటాం. మనకి ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో మనకి ఎగ్జామినేషన్లో తెలిసింది కదా. సో వెళ్ళి ఇద్దరం కలిసి, రేడియాలజిస్ట్ మేము కలిసి, ఓహో ఇదిగో ఈ పార్ట్ డ్యామేజ్ అయింది కాబట్టి ఇది ట్రీట్మెంట్ చేసుకోవాలా, ఇంత డ్యామేజ్ అయింది కాబట్టి ఇన్ని సిట్టింగ్స్ పెట్టుకోవాలా, ఇంత డ్యామేజ్ అయింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ పిఆర్పి రకాలు కూడా ఉంటాయి. సో సూపర్ డెన్సిటీ పిఆర్పి అని ఉంటుంది, సూపర్ డోస్ పిఆర్పి అని ఉంటుంది, నార్మల్ పిఆర్పి ఉంటుంది, ల్యూకోసైట్ రిచ్ పిఆర్పి, ల్యూకోసైట్ పూర్ పిఆర్పి, ఇలా చాలా దేనికి ఏది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా బ్లడ్ తీసుకొని ఆ సెంట్రిఫ్యూజ్ చేసి టపా దాంట్లో వేస్తే వేస్ట్, నీళ్ళల్లో పోసినట్టు అది పన్నీరు. అందుకని ఇంత ఇన్సైట్ ఉండాలన్నమాట ఆ పేషెంట్ యొక్క డ్యామేజ్ని కనుక్కోవడం కోసం. ఊరికే పిఆర్పి చేస్తే
100% ఫెయిల్యూర్ ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు అంటుంటాం కదా, అది కరెక్ట్గా అంటే ఉండాలంటే ఎంత ఉండాలి సార్? దీనికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఏమైనా ఉంటుందా? చాలా ఉంటుందా, అంత ఈజీ కాదు. పిఆర్పి ఈ రోజు సక్సెస్ఫుల్గా అయిందంటే ఇన్ని మాడ్యూల్స్, ఇన్ని గ్యాడ్జెట్స్ వచ్చాయి కాబట్టి. ఇంతమంది బ్లైండ్గా వేసేవాళ్ళు పని చేసేది కాదు. ఎంత గుజ్జు ఉండాలి? కార్టిలేజ్ అన్నది వయసును బట్టి ఉంటుంది. ఓకే ఓకే. నువ్వు 40 years, 40 yearsకి 2.5 to 3 mm ఉండాలి కార్టిలేజ్ థిక్నెస్. ఓకే ఓకే. 55 years వాళ్ళకి 2 mm ఉండాలి. ఓకే. 75 years వాళ్ళకి 1.5 నుంచి 2 mm ఉండాలి. అంతకంటే తగ్గింది అనుకో, అది ఎక్కడ తగ్గిందో ఎతుకుతాం. ఆ ఎక్కడ తగ్గిందో అక్కడే నొప్పి వస్తుందో లేదో చూస్తాం. సో ఉంటే ఇదే కరెక్ట్. సో ఆ ఎంత కార్టిలేజ్ జరిగింది, ఇప్పుడు 1.5 ఉండాలి 70 years ఆయనకి, అది 0.5 అయింది. సో హయ్యర్ గ్రేడ్ అది. 4 sittings పడవచ్చు, 3 sittings పడవచ్చు. లేదు యంగ్స్టర్స్ ఉంటారు 35 years, నొప్పి వస్తుంది, దెబ్బ ఏం తగలలేదు, రొటీన్గానే అరిగిపోయింది. ఆయనకు ఉండాల్సిన 3 mm, 3 mm కాస్త 1.5కి వచ్చింది. యంగ్స్టరు ఆయన వర్క్ను బట్టి, ఆయన యాక్టివిటీస్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ కావాలో డిసైడ్ చేస్తాం. కొన్ని తక్కువ ఉంటాయి. అట్లా అడిగిన దాన్ని బట్టి సిట్టింగ్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అన్నీ కూడాను మనము ఏదైతే స్కానింగ్లో చూస్తామో అది ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని మెజర్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మొత్తానికి ముందుగానే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే వచ్చారు అని అంటే వాళ్ళకి త్వరగా ఇదైపోతుంది. ఇప్పుడు చూడు, మోకాళ్ళ నొప్పి అన్నది ఒక్కసారి వచ్చిందంటే కొన్ని రోజులు విరామం అది చూపించొచ్చేమో కానీ మళ్ళీ వెంటనే వస్తుంది. సరిగ్గా కనుక్కోవాలి ఎర్లీ స్టేజెస్లోనే. ఎర్లీ స్టేజెస్లో దాన్ని ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి సార్? అంటే మాకు ఫలానా డిసీజ్ ఉంది, మాకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది కాబట్టి మేము తీసుకోవచ్చా లేదా అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? పిఆర్పితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, 0 సైడ్ ఎఫెక్ట్. కానీ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లు చేయాలా, కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చేయాలా, కరెక్ట్గా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంటే స్కాన్స్ చేస్తూ చేయాలి. బ్లైండ్గా ఇట్లా కూర్చోవడం చేస్తే ఏ సైడ్ ఎఫెక్ట్ ఇన్సిడెంట్స్ అయినా కూడా 0నే. మాకు బాగుంది చేసిన తర్వాత, కానీ ఎన్ని రోజుల వరకు అది అట్లే ఉంటుంది? ఎన్ని రోజులు అట్లే ఉంటుంది కదా, ఎన్ని రోజులు పేషెంట్ దాన్ని అట్లే పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళ మీద ఉంటుంది. తప్పకుండా జాగ్రత్తలు ఉంటాయి. మా దగ్గరకు వస్తే మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఎందుకంటే డాక్టర్ స్ట్రిక్ట్గా లేడనుకో ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది. నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు నవీన్, జర్నలిస్ట్, తిరగాలి బాగా, ఆడబాల కూర్చుంటావు, నిలబడతావు, అటు నీ యాక్టివిటీ ప్రకారం నీ మోకాలు ఎంత అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన దానికి నేనేం ట్రీట్మెంట్ చేస్తున్నాను. బట్ జాబ్ చేసుకోవద్దని చెప్పలేను కదా. ఇంకా నవీన్ నువ్వు ఇంట్లో పోయి కూర్చో, నీకు ఏం లేదని కాదు, ఫుడ్ హ్యాండ్ నుంచి వస్తుంది, నువ్వు చేసుకోవాలి. ఆ చేసుకోవడానికి నువ్వు పొద్దు నుంచి సాయంత్రం ఏమేమి యాక్టివిటీస్ చేస్తావు నేను కనుక్కోవాలి. సో ఈ యాక్టివిటీస్లో ఈ చేంజెస్ చేసుకోనవి అని నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరికి, ఒక టీచర్కి, పోలీస్కి, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, లేదంటే డాక్టర్కి, ఎట్లా వాళ్ళ యాక్టివిటీ దాని ప్రకారం చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది. జీవితాంతం ఉంటుందని చెప్పాం. ఏ ట్రీట్మెంట్ కూడా ఉండదు, ఎక్కువ కాలం మెయింటైన్ చేసుకో. ఒకవేళ మనం చేసుకున్నాం సార్, ఇప్పుడు బాగుంది, మళ్ళీ నాకు ఒక 2 yearsకో 3 yearsకో మళ్ళీ పెయిన్ వచ్చింది, మళ్ళీ నేను పిఆర్పికి వద్దాం అనుకుంటా ఉన్నా, అది రావచ్చు సెకండ్ టైం? నొప్పి వచ్చినప్పుడు పిఆర్పి కాదు చేయాల్సింది, కనుక్కోవాలి ఏం జరుగుతుందో, అంటే ఏం జరిగింది. నాకు బాగుంది, మళ్ళీ నాకు పిఆర్పి కావాలి. నొప్పి ఎందుకు వచ్చింది? ఓకే, కార్టిలేజ్ వల్లే రాకపోవచ్చు, గుజ్జు బాగానే ఉండు, వేరే దాని వల్ల రావచ్చు. ఓకే, డయాగ్నోస్ చేయాలి. అన్నిటికీ ఒకే మాత్రం కాదు, మళ్ళీ స్కాన్ చేసుకోవాలి. ఓహో కార్టిలేజ్ బాగానే ఉంది బాసు, నీకు బాగానే పెరిగింది, అది మెయింటైన్ అవుతుంది, బట్ లిగమెంట్ ప్రాబ్లం వచ్చింది, లేదా మెనిస్కస్ ప్రాబ్లం వచ్చింది, లేదా సాఫ్ట్ టిష్యూ మజిల్ ప్రాబ్లం వచ్చింది. వచ్చారు సార్ అట్లా ఎవరన్నా? సార్ మీరు పిఆర్పి చేసినప్పుడు బాగుంది సార్, మళ్ళీ పిఆర్పి చేయండి అని. చాలు పిఆర్పి చేయండి సార్, సూపర్ పని చేస్తుంది. ఈ రోజు ఒక ఆమె వచ్చింది 22లోనేమో లెఫ్ట్ చేసుకుంది, రైట్ నొప్పి వచ్చింది, వచ్చి ఈ రోజు రైట్ కి చేసుకుంది. 2 years, ఆల్మోస్ట్ 3 years అయింది. చేసింది చాలా బాగుంది, 95% రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వస్తుంది, మరి అప్పుడే చేసుకోవచ్చు కదా అంటే లేదు, అప్పుడు అంత లేదు సార్, ఇప్పుడు ఎక్కువైపోయింది. రోజు ఉంటారు. ఒకవేళ చేయించుకునేటప్పుడు 2 కాళ్ళు ఒకేసారి చేయించుకుంటే మంచిదా? బ్యాలెన్స్ దీని మీద నవీన్, చాలా మందికి 2 కాళ్ళు అరిగింటాయి. నీవు నిలబడాలంటే 2 కాళ్ళతో ఒక కాళ్ళ మీద నిలబడతావా? పని చేయాలంటే 2 కాళ్ళు. ఒక కాలు ఎక్కువ నొప్పి తీస్తుంటే ఇంకోటి దాక్కొని ఉంటుంది. నువ్వు స్కాన్ చేసావంటే 2 ఒకేలా అరిగి ఉంటాయి, 2 ఒకేలా అరిగి ఉంటాయి. సో అందుకని నేను ఎప్పుడు చెప్తానమ్మా, ఈ రోజు కొద్దిగా నొప్పి ఉన్నా కానీ అవతల కాలు కూడా చేసేసుకో. లేదు అంటే వెయిట్ చేయి, నొప్పి వచ్చిన రోజు వెంటనే రా, డిలే చేయదు. ఎందుకు? ఇప్పుడు నొప్పి లేని కాలు ఇది, నొప్పి ఉన్న కాలు ఇది, దీనికి చేశాను, దీనికి ఇది బాగా అయింది, అప్పుడు ఈ నొప్పి బయటకు వస్తుంది. ఈ నొప్పి బయటకు వస్తే దీని బరువు దీని మీద వేస్తాం, దీని మీద వేస్తే ఇది పెరగదు జరుగుతున్నప్పుడు. సో అందుకని సిమెట్రికల్గా ఉండాలి. మొత్తానికి ఒక చెప్పు అరిగింది కదా అని చెప్పేసి కొత్తవి 2 కొనాల్సిందే.
తప్పకుండా ఇది ఒకటే ఎందుకంటే వేసుకొని రెండిటితో తిరగలేరు. పని జరుగుతుంది. ఎస్ 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 చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.